విభేదిస్తారు సార్. విభేదించినందుకే కదా 4 నెలల నుంచి నన్ను మీడియాకు పంపలేదు. ఎవరు కోవర్ట్లో చెప్పినందుకే కదా, ఇండైరెక్ట్గా చెప్తేనే పంపలేదు. 4 నెలలుగా మీడియాకి, సొంత ఛానల్కే పంపలేదు. వాళ్ళ పెత్తనం ఆ విధంగా ఉంది. నాయకుడి దగ్గరకు తీసి రవి ఎఫిషియెంట్, రవి కావాలి, రవి మనతో ఉండాలి, మీరంతా కలిసి పనిచేయండి అని కలిపినా కానీ నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? సొంత ఛానల్లో కూర్చునే అర్హత ఎందుకు లేకుండా చేశారు? పార్టీ మెయింటైన్ చేస్తున్నదే ఒక ఛానల్, దాంట్లో ఎందుకు నాకు అర్హత లేకుండా చేశారు? నా జిల్లా సొంత సమావేశాలు, నా జిల్లాలో పార్టీ సమావేశాలు జరుగుతుంటే నన్ను అవాయిడ్ చేయమని చెప్పింది ఎవరు? నా జిల్లాకు సంబంధించిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటే నాకు మినిమం మెసేజ్ కూడా లేకుండా నన్ను అవమానించింది ఎవరు? నేను పార్టీని కోరుకుని బయటకు వచ్చానా? పార్టీ నుంచి వచ్చేటప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఈయన భరించలేను, కళ్ళ ముందు ఈడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా మీద రెబలయ్యాక కూడా ఈయన పార్టీలోంచి తీసేయలేకపోయాననే ఆక్రోశంతో నాయకుడు ఆదరిస్తున్నాడని పొమ్మని లేక పొగబెట్టిన సదరు వ్యక్తి కాదా? వెళ్ళగొట్టారా? సదరు వ్యక్తి కాదా అన్న. ఎస్, సదరు వ్యక్తిని విభేదించి సదరు వ్యక్తి పార్టీ ఏదైతే నడుస్తుందో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను అనుకోను. ఈ విధంగా 2024కి వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిన వాళ్ళకి ఐ హేట్ దెమ్. ఎందుకంటే దే డెస్ట్రాయిడ్ ద పార్టీ, దే డంప్డ్ ద పార్టీ. వై నాట్ 175 నినాదం తీసుకొచ్చి ఆ మాట రాసిన వాళ్ళని ఏమనాలో అర్థం కాదు సార్. విషం కక్కుతున్నారు పార్టీ మీద, దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతున్నారు. విషం కక్కడానికి ఏముంది సార్? అసలు విషయం ఏంటి సార్? మరి అదే మీరు కూడా తీసుకెళ్లారుగా అప్పటి వరకు. విషయం ఆయన ఇచ్చిన చనువు వల్ల వీళ్ళు చెలరేగిపోయారు. ఈ చెలరేగిపోయిన వాళ్ళ వల్లే పార్టీకి ఇలాంటి స్థితి వచ్చింది. నాకు ఎవరినో ఏదో చేసేయాలి, ఎవరినో ఇబ్బంది పెట్టేయాలి, వాళ్ళ బతుకుల్ని మొత్తం కడిగేయాలని నేను అనుకోవట్లే. కానీ ఈ దేశం కోసం చేస్తున్న పార్టీ తెలియదు ఆయనకి. మీ ఉద్దేశం ఎలా ఉందంటే అన్నీ తెలిసినా కానీ చూసి చూడనట్టు వదిలేశాడు ఆయన. అంటే ఆ మాట అంటారు. సరే, తెలిసి కూడా అంటే దాన్ని ఇప్పటికైనా మార్చలేని పరిస్థితులు ఆయన ఇరుక్కున్నారేమో అని కూడా అనుమానాలు వస్తాయి. ఒక్కరిని కూడా వాళ్ళల్లో తప్పించలేనంతగా ఇరుక్కుపోయారేమో అన్న అనుమానాలు వస్తాయి మీరు అనేదాన్ని బట్టి. అది వాళ్ళ ఇష్టం సార్, నేను ఒక్కటే అంటున్నా. అంటే అక్కడక్కడ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి, ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక పని జరుగుతుంటుంది, వాళ్ళకి అసలు అధికారంలో ఉన్న పార్టీ నుంచి కావాల్సిన మేలు జరుగుతుంటుంది. రవిచంద్రారెడ్డి గారి కోటరీ మీద కోపమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదన్నారు. కోటరీ మీద కోపంతో బయటకు వచ్చేసారు. కోటరీ మీద కోపంతోనే బయట వచ్చా, రైట్, నో డౌట్ అబౌట్. సో ఇంకా నేను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రవిచంద్రారెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య బంధం నేను ఇంకా అడగను దాని గురించి. నేను చెప్తున్నాను కదా, దాంట్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ వైఎస్ భారతమ్మ గారిని గురించి కానీ నేను ఎప్పుడు చెడుగా మాట్లాడను. వాళ్ళంటే నాకు ఇష్టం, అలాగే ఉంది. అలాగే మీతో మాట్లాడుతున్న హాఫ్ అన్ అవర్లో నాకు ఎవరి పేర్లు కానీ ఇంకొక మాట కోటరీ మాత్రం వినిపించింది. ఇంకొక మాట ఏంటంటే ముఖ్యంగా ఆ పార్టీ నుంచి బయట రావడానికి కేవలం తిట్లతో రాజకీయం చేయలేము. ప్రతిపక్ష పార్టీని రోజు తిట్లు దండకం ద్వారా రాజకీయం చేయలేం. రోజు ఒక స్క్రిప్టు, ఆ స్క్రిప్టు, ఈ స్క్రిప్టు 12 పేజీలు 14 పేజీలు ఇచ్చి మార్కర్తో హైలైట్ చేసి తిడితేనే రాజకీయం, తిడితేనే నీకు పదం అంటే నిజంగా రాసి ఇచ్చేవాళ్ళ? ఇప్పుడు రాసిరా? మీకు మీ దగ్గరికి మనోళ్ళు వస్తారు, అడగండి. రాసికుండా ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? అరే అసెంబ్లీలో మాట్లాడించినాయి బట్టి మీలాంటి వాళ్ళకి అసలు రాసి ఇవ్వాల్సిన అవసరం, రాసిచ్చేరా? అదే సార్ తెలివి అంటే అదే మాట్లాడాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ దుర్మార్గమైన స్పీచ్ల్లో రోజువారీగా ఇప్పుడున్న కూటమి పార్టీ వాళ్ళని కూడా తిట్టడం నాకు ఇష్టం లేదు సార్. తిట్లేంది సార్? తిట్లు విధానపరమైన నిర్ణయాలు మాట్లాడండి, అవినీతి మీద మాట్లాడండి, పబ్లిక్ యూటిలిటీస్ మీద మాట్లాడండి. మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అని ఒకరు అన్నారని, ఈరోజు మళ్ళీ మేము అధికారంలో వస్తే మీకు నరకం చూపిస్తామని ఇంకోరంటే, ఈ 13 జిల్లాల పార్టీల్లో ఏదైతే ఈ విష సంస్కృతి ఏళ్ళు అనుకునిందో దానికి దూరంగా స్వేచ్ఛగా జాతీయ భావాలతో ఉన్న బీజేపీకి పోవడం జరిగింది. ఇప్పుడు ఎంత గింజుకున్నా 13 జిల్లాలే కదా. అంతే. దేశంలో ఇప్పుడు లడక్ వదిలేస్తే 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలో ఉంది. మొన్న ఢిల్లీ గెలిచిన తర్వాత మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్తో అధికారంలో ఉంది. అంటే దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏదో ఒక మూల నాకు పని ఇవ్వకపోద్దా? నేను పనే కదా అడుగుతున్నా, కార్యకర్తగా ఉన్నా పని అడుగుతున్నా, నేనేం పదవి అడగట్లా. కాబట్టి నన్ను ఆనందంగా ఆహ్వానించారు, నేను అడిగాను, వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, చేరాను. దాదాపు 2 సంవత్సరాల పాటు నేను ఏ పదవి డిజిగ్నేషన్ కూడా అడగనని వాలంటరీగా చేరాను. నేను ఒక సేవాభావంతో చేరాను. ముఖ్యంగా ఆ పార్టీలో పనిచేయడంలో ఆనందం ఉందని అనుకున్నా. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కొంతకాలం దూరంగా వీలైతే ఏదైనా హిందీ రాష్ట్రాల్లో హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి అక్కడికి ఎక్కడన్నా నాకు ఒక అసైన్మెంట్ ఇవ్వమని కూడా అడిగా. రోజువారీగా ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే మెయిన్ ఛానల్స్లో కానీ ఈ 13 జిల్లాల గురించి, ఆ తిట్ల గురించి, వాటి వివరణల గురించి మాట్లాడడానికి కొంతకాలం హాయిగా దూరంగా ఉండాలని కూడా పార్టీ సేవ చేస్తూ బయట రాష్ట్రాలకు పోయి పనిచేద్దామని అనుకున్నా. దాంట్లో కూడా నాకు వెసులుబాటు ఉంటుంది కదా సార్. ఉంటుంది. ముఖ్యంగా
మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్తో ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో లేని పార్టీలో ఉంటే మనకు పని ఉంటుంది కదా సార్. ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకంతో వెళ్ళా. ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది, బీజేపీ యొక్క రాజకీయ సిద్ధాంతం. మీరు అన్నారు కదా మీకు నచ్చుతుందా? ఉన్నాడు సార్, నచ్చుతుంది సార్, నాకు నచ్చుతుంది సార్. నేను చెప్తా దాంట్లో విషయం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే మైనారిటీ అపీజ్మెంట్ కాదు, మెజారిటీని పొగడ్డం కాదు, ధర్మాన్ని రక్షించుకోవడం అని నేను చెప్తాను. 2018లో తెగతింపులు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కాదు. మీరు బాగా చూడండి, మీరు జర్నలిస్ట్, నేను చెప్పాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో తేడా వస్తుందేమోననేసి తను తెగతింపులు చేసుకుని పోయారు. అదేవిధంగా జనసేన అటు బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ తెగతింపులు చేసుకుని పోయింది. కానీ బీజేపీ సింగిల్గా పోటీ చేసిందే కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టిపోలేదు, జనసేనని వద్దు పొమ్మనలేదు. ఈసారి బీజేపీ మరింత నిబద్ధతతో పనిచేస్తుందని నమ్మిన వాళ్ళు తిరిగి వాళ్లే కలిసి పొత్తుకు వచ్చారు. పొత్తు ధర్మంలో ఉన్నాం. కాదండి, ఒక మాట అడుగుతా. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలది హవా ఎప్పుడు కూడా. మీరేమో జాతీయ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున జనం జాతీయ పార్టీని నమ్మాలంటే 1-2 సార్లు చాలా ఆలోచిస్తూ ముందుకు అడుగులేస్తున్నారు. కాదా? అదేంటి? ఎందుకు 10 ఏళ్ల పాటు అటు పక్కన జాతీయ పార్టీలు తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నడిచింది, టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ నడిచింది. అక్కడ కూడా మొన్నటి వరకు కూడా అటు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి, మళ్ళీ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ, మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూడండి, అవునా కాదా? 10 ఏళ్ల గ్యాప్తో కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. జాతీయ పార్టీ కాదా, సింగిల్గా వచ్చింది. ఏం పొత్తేం లేదు. సిపిఎంతో చిన్న అవగాహన, లేకపోతే సిపిఐతో ఏదో అవగాహన, అంతేగాని జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. కర్ణాటకలో జాతీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2014 తర్వాత 2024 వరకు 2 సార్లు కూటమి, అంటే జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే బీజేపీ పొత్తు పెట్టుకుందని అంటారు. అవును సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ సపోర్ట్ లేకుండా రాష్ట్రాల మనుగడ సాధించలేదు సార్. అది బయట నుంచి సపోర్టా, లోపల నుంచి సపోర్టా, పొత్తుతో సపోర్టా, పొత్తు లేకున్నా కూడా గుడ్ విల్తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళతో సక్రమంగా ఉండాలి. ఎందుకంటే రావాల్సిన ఫండ్స్ రావు, ఎన్నో రకాలు రావాల్సిన గ్రాంట్లు రావాలి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసే పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మోడీ గారితో సత్సంబంధాలే పెట్టుకున్నారు కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేరే జాతీయ పార్టీ నుంచి నేతృత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారితో కానీ లేకపోతే కేంద్ర మంత్రులతో కానీ ఎంత సమన్వయంతో ఉన్నాడో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని రోజువారీగా విమర్శిస్తూ లేకపోతే వాళ్ళని నోటికొచ్చినట్టు తోలనాడుతున్నాడా? లేదు. ఎందుకంటే రాష్ట్రం యొక్క బాగు జరగాలంటే కేంద్రం యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం, ఖచ్చితంగా అవసరం. కరెక్టే. రవిచంద్రారెడ్డి గారు ఈరోజు బీజేపీలో ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు డైరెక్ట్గా. ఉన్న హామీలు ఏవైతే హామీలు ఇచ్చిందో బీజేపీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు ఇంతమంది ఎంపీలను ఇవ్వండి, మేము సాధించి తీసుకొస్తామని చెప్పి ఘంటాపదంగా మొత్తం అన్ని ఛానల్స్లో మీరు చెప్పారు. ఈరోజు బీజేపీలో ఉన్నారు. అదే మాటని మీరు బీజేపీ తరఫున చెప్పగలరా? ప్రత్యేక హోదా ఒక్క విషయంలో తప్ప మిగతాది అన్నీ కూడా చేస్తామని చెప్పింది బీజేపీ. ప్రత్యేక హోదా విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు విభేదించి బయట వచ్చారు. ప్రత్యేక హోదా